నిప్పెడుతోందని తెలుసుకుంటున్నది ఏది? అది ఆత్మ. దానికి నిప్పి లేదు. దానికి నిప్పు ఉంటే నిప్పున్నది అన్నది పట్టుకోలేదు. దానికి నిప్పు ఉండదు, దానికి వికారం ఉండదు, దానికి యవ్వనం లేదు, దానికి వార్ధక్యం లేదు, దానికి మార్పు లేదు, దానికి కోరిక లేదు. అది పూర్ణమై పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదొచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అది ఎప్పుడూ అలాగే పూర్ణమై ఉంటుంది. ఆ అనుభూతి యందు నిలబడిపోయిన వాడికి తాను కొత్తగా పొందవలసింది లేదు, తాను వదలవలసింది లేదు. తాను పూర్ణుడై ఉంటాడు. ఆయన ఎక్కడ ఎప్పుడు ఏమీ మాట్లాడవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన స్వస్థితికి భంగం. అందుకని అసలు ఆయన మాట్లాడడం. జ్ఞాని ఏమంటాడంటే దీనికి ఉన్నది ఒక్కటే రోగం, ఆకలి. జ్ఞాని అంటాడు దీనికి జబ్బు వచ్చిందంటాడు ఆకలిస్తే. ఇది అన్నం అడుగుతోంది అంటాడు. అందుకని ఏం చేస్తాడంటే ఆయనకి రుచి కోసం తినడం. ఆయన ఓ ఇంటి ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అంటాడు. దొన్నపోతులో ఉందా ఉంటుంది ఆవిడ. సంతోషించి వెళ్ళిపోతాడు.